అందరికీ నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి. అస్సాంకొచ్చినప్పుడు ఎన్‌డీఏ అంటే అస్సాంలో మొత్తం 126 126 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే ఎన్‌డీఏ 102, యూపీఏ 21, ఏఐయూడీఎఫ్ 2, ఇతరులు 1 గెలిచారు. ఇది అస్సాంకి సంబంధించింది. పాతదే. మూడోసారి కూడా బీజేపీ కైవసం చేసుకుంది ఎన్‌డీఏ కూటమి. అస్సాం రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల అస్సాం రాష్ట్రం హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ మూడోసారి గెలిచింది. సో బీజేపీ సీఎంగా కూడా బిశ్వంత్ శర్మనే అంచనాలు పెరిగినాయి. మొత్తం 126 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 182, కాంగ్రెస్ పార్టీ 19కే పరిమితమైంది. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, అస్సాం గణ పరిషత్ 10 స్థానాలకి, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 2, రైజోర్ దళ్ 2, టీఎంసీ 1 స్థానం గెలుచుకున్నాయి. మెజారిటీ మార్కును అత్యంత సులువుగా బీజేపీ రీచ్ అయింది. అస్సాంలో బీజేపీ హైకమాండ్ ఎంతో హిమంత్ బిశ్వ శర్మ పైన ఎక్కువ నమ్మకం ఉంది. మొత్తం 30 స్థానాల కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది పరిస్థితి. సో ఇది పరిస్థితి. ఇట్లా ఈ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఇది అస్సాంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. అస్సాంలో తరుణ్ గొగోయ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. ఆ కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న బీజేపీ ప్రచారంలో ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళింది. బీజేపీ ఆ విధంగా ఘన విజయం సాధిస్తూ హ్యాట్రిక్ కొట్టింది. సో బీజేపీకి 102, కాంగ్రెస్కి 21, ఏఐయూడీఎఫ్కి 2, ఇతరులకు 1 వచ్చినాయి. సో అంచనాలకు మించిన విజయంగా భావిస్తున్నారు. ఇది అస్సాంలో మూడోసారి అధికారంలోకి 2 సార్లు రావడం కష్టం. బీజేపీ ప్రభుత్వాన్ని గెలిచి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ వచ్చింది. బీజేపీ కూడా 90 నుంచి 100 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ చెప్తే 102 స్థానాలు వచ్చినాయి. అస్సాం బీజేపీ అంచనా వేసిన దానికంటే ఎక్కువ వచ్చినట్టు కనపడతా ఉన్నాయి. సో కాంగ్రెస్ లిమిటెడ్ ఉన్నది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి శిరీషా నియోగపై 89,434 ఓట్ల మెజార్టీతోనే ఆరోసారి జలక్ బారీ ఎమ్మెల్యే సెగ్మెంట్ నుంచి గెలిచాడు. తిరుగులేని నేతగా హిమంత్ శర్మ, అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ రాష్ట్ర ప్రజల్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిండు. 2021 నుంచి అస్సాంలో బీజేపీకి ఆయన పెద్ద దిగ్గుడు. ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కూడా బీజేపీకి కలిసి వచ్చినట్టుగా ఉంది. హిమంత్ బిశ్వ శర్మ భార్యకు 2 పాస్పోర్ట్లు ఉన్నాయన్న కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేర్ ఆరోపణలు కూడా ప్రజల్లో ఆయన పట్ల సానుభూతిని పెంచింది. అన్నీ కలిపి ఆ విధంగా ఆయన ముందుకు పోవడానికి ఆస్కారాలు ఏర్పడ్డాయి. సో 126 స్థానాలు ఉన్నటువంటి అస్సాంలో 101 సీట్లు గెలుచుకొని 102 సీట్లు గెలుచుకొని హిమంత్ బిశ్వ శర్మ ఇదైండు. సో ఏదైతే ఉన్నదో హిమంత్ బిశ్వ శర్మ కీలక పాత్ర పోషించిండు. ప్రజాదరణ పెంచుకున్నాడు. ఆయన మంత్రిగా అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు, ఆదేశ ప్రాంతాల్లో శాంతి భద్రతల కల్పన, ఆ విధంగా రాజకీయ అత్యంత ఆమోదయోగ్యుడుగా, అత్యంత దూకుడుగా, ఆయన ఢీకునే నాయకులు లేకుండా పోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్లో. బలమైన హిందూ కార్డులను ఆయన ప్రయోగించాడు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను, అంటే హిందూ జనాభా కూడా 70% పైగా ఉండటం ఒకటి ఆయన కలిసి వచ్చింది. సో కేంద్ర సహకారంతో ఇదంతా జరిగినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అస్సాం అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓడిపోవడం కాంగ్రెస్ పెద్ద చాకు. జోర్హాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో గౌరవ్ గొగోయ్ 23,182 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సో దీంతో పాటు ఇంకా చాలామంది హిమంత్ బిశ్వ శర్మ మీద బ్రాహ్మణుడు అని ఆ విధంగా కూడా ఓడించాలని ప్రయత్నం చేశాడు. అది కూడా సక్సెస్ కాలేదు. సో అస్సాం అనేది చిన్న రాష్ట్రం. బీజేపీ మూడోసారి గెలిచింది. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ హిందుత్వ ఓట్లు చేల్చవచ్చు, కానీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.